విష్ణు బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి విష్ణు గారు అందరూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే కళ్ళు తెరిచి ఒక్కసారిగా లెగుస్తూ ఉంటాడు. హమ్మయ్య! వెళ్ళిపోయారా అందరూ, ఇలా నాటకం ఆడడం చాలా కష్టం డాక్టర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే విష్ణుని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, ఏంటి డాక్టర్ ఇలా నాటకం ఆడాలంటే చాలా పెద్ద టాస్కే. అందరినీ చూడకుండా ఉన్నట్లు చూసుకొని నీ నాటకం ఆడాలి. నేను చాలా బాగా మేనేజ్ చేశాను కదా అని చెప్పేసి అయితే డాక్టర్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, విష్ణు గారు మీరు నాటకం ఆడవలసిన అంత అవసరం ఏంటి? మీకేటి అంత అవసరం? మీకు కళ్ళు పోయినట్టు ఎందుకు నాటకం ఆడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, నా పిల్లల కోసం ఈ నాటకం ఆడకుండా తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, అదేంటి పిల్లల కోసమా? పిల్లల కోసం మీరెందుకు నాటకం ఆడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, అవును, నా పిల్లల్ని నేను దక్కించుకోవాలంటే ఈ నాటకం ఆడక తప్పదు. ఎలాగైనా ఈ నాటకం ఆడితేనే నా పిల్లలు నాకు దక్కుతారు. అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న డాక్టర్ అయితే, మీరు నాకు క్లియర్‌గా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, నేను మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. అందుకే మీరు నాకు ఇలా చేసినందుకు చాలా థాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, సరే నేను వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.